ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నమామి బాలాం త్రిపురాం ఇష్టసిద్ధిదాం. అందరికీ హోలీ పర్వదిన శుభాకాంక్షలు. హోలీ పర్వదినం గురించి మనందరికీ తెలిసిందే. హోలీ వచ్చిందంటే రంగులు తీసుకుని వెళ్ళాలి, అందరి మీద చల్లాలి. రంగుల పండుగ హోలీ పండుగ. ఇంతేనా? ఇదేనా ధర్మశాస్త్రంలో హోలీ పండుగ గురించి నిర్వచనం? కాదు. ప్రస్తుత వర్తమాన కాలంలో భారతీయ సనాతన సంస్కృతిలో ఉన్నటువంటి పర్వదినాల యొక్క వైశిష్ట్యం తెలుసుకోకుండా వాటిని ఆచరించడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. మనము ఈ హోలీ పర్వదినం గురించి కాస్త తెలుసుకుని ఆ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుందాం. మరి ఈ హోలీ అంటే ఎవరండి? ఈ హోలీ పర్వదినం ఎలా ఉద్భవించింది? ఈ హోలీ పర్వదినము కృతయుగం నుంచి ఉంది. కృతయుగం కాలం నుంచి ఈ పర్వదినం వాడుకలో ఉందట. ఈ పర్వదినానికి ముఖ్య కారకము హోలిక అనేటువంటి స్త్రీని ఈ పర్వదినం రోజున ఈ యొక్క చితిలో కాల్చడం. ఇది ఎలా సంభవించింది? అసలు హోలికా స్త్రీ ఎవరు? ఈ విషయాన్ని ఒకసారి మనం తెలుసుకుందాం. బ్రహ్మచే సృష్టింపబడ్డటువంటి ఈ విశ్వమునందు ఆ హోలిక కూడా బ్రహ్మచే సృష్టింపబడినటువంటి ఒక రాక్షస జాతికి చెందిన స్త్రీ. ఈ స్త్రీ ఎంతటి శక్తివంతురాలంటే దేవతలని, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుషాదులందరినీ భయభ్రాంతులకు గురి చేసేది. ఒకానొక కాలమున మానవుల్ని అష్ట కష్టాలు పెట్టింది. రాక్షస జాతికి ఆవిడ ఒక దేవత, కులదేవతగా ఆవిడని ఆరాధించేవాళ్ళు, అర్చించేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు, అంత గొప్పగా కీర్తించేవారు. మరి ఆవిడని కొలిస్తే సంతానం కూడా కలిగేదట. దీనికి ఒక ఉదాహరణ చెబుతాను మీకు. పూర్వమున బృహద్రుడు అని ఒక మహాభారత కాలంలో ఒక రాజు ఉండేవాడు. ఆయన సంతానం లేకపోవడం వల్ల ఎవరో చెప్పారు ఆయన రాక్షస జాతికి చెందినవాడు, రాక్షస జాతిలో మెన్నుగా ఈ యొక్క హోలిక అనేటువంటి స్త్రీని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని. వెంటనే ఆవిడని ఆరాధించడం ప్రారంభం చేశాడు. ఆవిడ చిత్రపటాన్ని గోడపైన వేసుకుని అనేక విధములుగా అర్చించిన ఎడల ఆవిడ ప్రసన్నమై ఆయనకు ఒక ఫలాన్ని ఇచ్చింది. ఆ ఫలాన్ని స్వీకరించినటువంటి ఆ బృహద్రథుడు తన ఇద్దరి భార్యలకు ఫలం తినిపించగా చెరికొద్దిగా ఫలం వారిద్దరూ స్వీకరించడం వల్ల ఈవిడ సగము ఆవిడ సగము కలిగినటువంటి దేహములతో ప్రసవించారు. అంటే సగం దేహం ఒకరి గర్భమున, సగం దేహం ఒకరి గర్భమున. అలా ఉద్భవించినటువంటి వారిద్దరిని ఒక చోట అతికించాడు ఆ బృహద్రథుడు. అలా అతికించబడినటువంటి వాడే జరాసంధుడు. ఈ జరాసంధుడు ఎంతటి దుర్మార్గుడో మనం పురాణ శాస్త్రాల మీద అవగాహన వాళ్ళకి తెలుసు. అలాంటి జరాసంధుడికి కూడా జననానికి కారణం ఈ హోలిక అనేటువంటి రాక్షస స్త్రీ. ఈవిడ గురించి ఎంత ఇబ్బందులు పడ్డారంటే ఆ కాలంలో ప్రజలు అష్ట కష్టాలు పడేవారు. మన వాళ్ళు ఒక పర్వదినం చేసుకుంటున్నారు అంటే దాని వెనకాల ఎంతో శ్రమ, ఎన్నో కష్టాలు పోగొట్టుకుని ఆ పర్వదినానికి వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత దాన్ని సంబరంగా మార్చుకున్నారు. మనకు అవి ఏమీ అక్కర్లేకుండా ఊరికి రంగులు చల్లుకోవటం, నీళ్లు పోసుకోవటం ఇలా కాదు. మరి ఈ హోలికా స్త్రీని ఎవరు దహింపజేశారనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. ఈ హోలిక అనే స్త్రీ మన భక్త ప్రహ్లాద వృత్తాంతమునందుకు వెళ్తే ఈ హిరణ్యకశిపుడు తన గర్భమున విష్ణు భక్తుడు జన్మించడం వల్ల విపరీతమైన ఆగ్రహావేశాదులతో ఆ పసిపిల్లవాడి పైన కక్ష కడతాడు. మనందరికీ తెలుసు భక్త ప్రహ్లాదుడి చరిత్ర. ఆ యొక్క కాలమున ఆయనను తీసుకువెళ్లి అష్ట కష్టాలు పెట్టి ఏనుగులతో తొక్కించి, చెరసాల్లో బంధించి, సూదులతో గుచ్చి, కత్తులతో పొడిచి, అనేక పాములతో, విషసర్పాదులతో ఆయనను బాధ పెట్టి ఇలా చేసినా కూడా ఆ పిల్లవాడు ఎక్కడ హరిభక్తి మానదు. ఇలాంటి ఈ పిల్లవాడు హరిభక్తి మానకుండా అంత కఠినంగా ఉండటం వల్ల ఒక ఆలోచన కలుగుతుంది హిరణ్యకశిపుడికి. ఏమిటి ఆలోచన? ఆ పిల్లవాడిని చితిలో పేర్చి తగలబెట్టేయాలి. మరి వెంటనే ఆ పిల్లవాడిని చితిలో పేర్చి తగలబెట్టేయడం కోసం ఆ హిరణ్యకశిపుడు ఆయనకు కూడా ఈ హోలిక చెల్లెలవుతుంది. మరి ఆవిడని పిలిచాడట. పిలిచి నీ మేనల్లుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చితిలో కూర్చో, ఈ విష్ణు భక్తుడి వల్ల మన రాక్షస జాతి నాశనమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ పని చేయవలసిందిగా కోరాడు. అదేమిటండి గురువు గారు, హోలిక తనంతట తాను ఎలా వెళ్ళింది చితిమంటలోకి? తానంతట తను వెళ్ళడానికి ఆవిడ అమాయకురాలు కాదు. ఆవిడకి మాయావస్త్రాలు ఉన్నాయి. ఆవిడ మాయావస్త్రాలు ధరిస్తే అగ్ని ఆవిడని తాకదు. కాబట్టి ఈ యొక్క హిరణ్యకశిపుడు కోరాడట, నువ్వు వాడిని నమ్మించి పసివాడిని మంటలో కూర్చోబెట్టు, వాడిని తగలబెట్టేసేయని చెప్పాడట. దానికి ఈవిడ కంకణబద్ధురాలై ఆ పసిపిల్లవాడిని చేతపూని ఒళ్ళో కూర్చోబెట్టుకునే ప్రయత్నం చేస్తూ మాయావస్త్రాలు ధరించి చితిలోకి ప్రవేశించింది. చూశారా ఎంతటి దుర్మార్గమో? అంటే ఆ హోలిక ఎంత కిరాతకురాలు. ఆ యొక్క చితిలోకి ప్రవేశించినటువంటి హోలిక ఎప్పుడైతే ఆ పసివాణ్ణి కూర్చోబెట్టుకుందో ప్రహ్లాదుడికి ఏం తెలుసు? విష్ణుభక్తి తప్ప ఏమీ తెలియదు. ఆయన నారాయణ స్మరణ చేస్తూనే ఉన్నాడట. అలా నారాయణ స్మరణ చేస్తూ ఉండగా ఆ నారాయణుడి అనుగ్రహం ఉన్నవాడి కష్టం ఎక్కడి నుంచి వస్తుందండి? వెంటనే ఆ స్వామి కటాక్షము చేత హోలిక దగ్గర ఉన్నటువంటి మాయావస్త్రములు ప్రహ్లాదుడికి రక్షణ కవచంగా మారాయి. అది స్వామి యొక్క శక్తి.
అలా రక్షణ కవచంగా మారడం వల్ల ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. చితిలో కూర్చున్నటువంటి హోలిక దహింపబడింది. ఆ రోజున ప్రపంచమంతా ఊపిరి పీల్చుకొని ఈ సృష్టి యందు ఒక ఘోరమైన రాక్షసి మరణించింది అని ఒక పండుగను చేసుకున్నారు. ఆ పండుగ గుర్తుగా నేటికి కూడా ఈ హోలీ పర్వదినం రోజున రావణ దహనం చేసినట్టుగా హోలికా దహనం చేస్తారు. అర్థమైంది కదా మనం హోలికా దహనం ఎందుకు చేస్తున్నాము. దీని గురించి అనేక పురాణాలు, శాస్త్రాలు ఇంకా 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 అనేక విషయాలు చెప్పబడ్డాయి. అవన్నీ కూడా మనం తర్కించుకునేటువంటి ప్రయత్నం అక్కడక్కడ చేద్దాం. ఈ యొక్క పాల్గొన పౌర్ణమికి ఇంకొక విశిష్టత ఉంది. ఏమిటయ్యా ఇంకొక విశిష్టత అంటే, సతీదేవి వియోగం కలిగినటువంటి పరమేశ్వరుడు ఆ యొక్క సతీదేవి లేనటువంటి సృష్టి యందు నైరాస్య చింతనతో గడిపేవాడట. అది గమనించినటువంటి తారకాసురుడు పరమేశ్వరుడి యొక్క గాని జన్మించినటువంటి సంతానం వల్ల మాత్రమే మరణం కలగాలి అని ఒక విచిత్రమైన వరం కోరుకున్నాడు. మరి వీడి వరాన్ని అనుగ్రహిస్తూ దేవతలు ఒప్పుకోవటము, వీడికి వరం రావటము, వీడికి కిరాతకం పెరిగిపోవటము, ఈ జాతంతా కూడా నాశనమయ్యే పరిస్థితి మళ్లీ ఏర్పడింది. ఆ సమయమున బ్రహ్మాది దేవతలు ఏం చేశారు, వెనువెంటనే వెళ్లి ఈయన మనస్సులో ప్రేమ కలగాలి అనే ఉద్దేశ్యంతో పర్వతవర్ధిని ఆ పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవిని పరిణయమయ్యేటట్టుగా ప్రయత్నం చెయ్యాలి అని నైరాస్యమునందు ఉన్నటువంటి పరమేశ్వరుడి దగ్గరికి రతీ మన్మధుల్ని పంపించినారు. మనము కొన్ని సినిమాలు, అన్ని సినిమాలు కాదు, చలనచిత్రాల్లో కొన్ని చలనచిత్రాల్లో చూస్తూ ఉంటాం. పరమేశ్వరుడి దగ్గరికి ఈ మన్మధుడు వెళ్లటం, బాణం తీసుకోవడం, ఆయన విసిరేయటం, ఆయన మీద పడటం, ఇవన్నీ అభూత కల్పనలు. పురాణములో ఏదుందో అదే మనం తెలుసుకోవాలి. పురాణం ఏం చెప్పబడింది, ఇలాంటి విషయాలను, ఇలాంటి అంశాలను పురాణం ఒప్పుకోదు. పరమశివుడి దగ్గరికి వెళ్లడం అంటే అంత సులువైన ప్రక్రియ కాదు. పరమశివుడి దగ్గరికి రతీ మన్మధులు వెళ్లారు. ఎలా వెళ్లారు, ఆమెడ దూరంగా నిలబడి బాణం వెయ్యాలా వద్దా అని సంకోచిస్తున్నటువంటి ఒక సందర్భమున పుష్పగుచ్చాన్ని చేతిలో పట్టుకున్నాడట మన్మధుడు. అలా పట్టుకున్న ఉత్తర క్షణము పరమేశ్వరుడికి ఆ విషయం తెలిసి మూడవ కన్ను త్రినేత్రము తెరిచి భస్మీపడనం చేసి పారేశాడు. మరి పరమేశ్వరుడి యొక్క ఆగ్రహానికి గురైనటువంటి మన్మధుడిని చూసినటువంటి రతీదేవి బోరున విలపించి దేవతలందరినీ వేడుకుంది. దానికి వారు, అయ్యా మహాదేవ, ఈ మన్మధుడు లేకపోతే ప్రకృతి కార్యమే ఆగిపోతుంది కనుక అనుగ్రహింపమని ప్రార్థించగా ఆ యొక్క పరమశివుడు రతీదేవికి 2 వరాలు ప్రసాదించాడు. ఏమిటండి ఆ 2 వరాలు? మాకు ఒకటే వరం తెలుసు కదా. పురాణ శాస్త్రాదులు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. 2 వరాలు ప్రసాదించాడు. అందులో మొదటి వరము, కామవాంఛారూపమునందు మన్మధుడు నిత్యము సంచరించుగాక, సజీవంగా ఉండుగాక. ఆయనకు రూపం లేదుగా. పరమశివుడి యొక్క త్రినేత్రములో భస్మీపడలం బూడిదైపోయాడు ఆయన. కాబట్టి ఆయన కామవాంఛలో బ్రతికుంటాడు. అంతేకాదు ఆధ్యాత్మికత వాంఛ అంటే మహాదేవుడి పట్ల, భగవంతుడి పట్ల ప్రేమ కలిగినటువంటి వాడి సాధకుడి యందు కూడా మన్మధుడు ఉంటాడట. ఈ విధముగా 2 లక్షణములను కలిగుండుగాక అని పరమేశ్వరుడు ఆశీర్వదించాడు. ఆ విధముగా జరిగిన ఘట్టము ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి కాబట్టి నేటి రోజున కామదహన కార్యక్రమం చేస్తారు. ఈ కామదహన కార్యక్రమము, హోలికా దహన కార్యక్రమము ఏ పేరు పెట్టి పిలిచినా కూడా నేటి రోజున ప్రపంచవారికి శుభం కలిగినటువంటి పర్వదినం. మరి రంగులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ రంగులు పూసుకుంటున్నాం కదా. మరి హోలీ పండుగ రోజు ఇంటి నిండా, ఇంటి ముందు, ఇంటి బయట మనుషులు, జనాలు, చొక్కాలు, మొత్తం ఉన్నటువంటి పదార్థాలు, జంతువులు అన్ని రంగులతో నాశనం అవ్వాల్సిందే కదా. ఎంతటి పాపం చేస్తున్నాడు మానవుడు తెలుసుకోవాలి కదా. ఎబ్బే అలా చెప్తే ఎలాంటి శాస్త్రి గారు? నిజమమ్మ, అలా రసాయన పదార్థాలతో రంగులు చల్లుకోకూడదు. పురాణ శాస్త్రాలు ఒప్పుకో. ఏం చెయ్యాలి, అసలు ఈ రంగులు ఎందుకు వచ్చాయో చెబుతాను వినండి. పూర్వకాలమునందు ఫాల్గుణ మాసమున ఈ పౌర్ణమి రోజున బలరామకృష్ణులకి బారసాల జరిగింది. ఉయ్యలలో వేయడం జరిగింది. ఆ సందర్భమున బలరామకృష్ణులు లాంటి మహానుభావుల పుట్టుకకు సంకేతముగా ఆ ప్రజలు, ద్వారకా ప్రజలు జయ జయ ధ్వనులు పలుకుతూ ఆటలు, పాటలు, నృత్యాలు, సంబరాలు చేసుకున్నారు. అలా వారు సంబరాలు చేసుకుంటూ ఆ యొక్క పర్వదినాన్ని వాళ్ళు చాలా గొప్పగా గడిపారు. అలాంటి రోజున రాధా కృష్ణులు ఇరువురు కూడా సంభాషించుకుంటూ వారు కృష్ణ భగవాను రాధాదేవికి జరిగిన విషయాలన్నీ చెబుతూ వస్తున్నాడట. అంతటా రాధాదేవి చమత్కరిస్తూ కృష్ణ భగవానుడితో పలికిందట, నీ యొక్క వర్ణము నీలవర్ణము, నా యొక్క వర్ణము రక్తవర్ణము అంటే ఎరుపు వర్ణము అని పలికిందట. ఎప్పుడైతే అలా పలికిందో చిన్నపిచ్చుకున్న కృష్ణుడు వాళ్ళ అమ్మగారైన యశోదాదేవి దగ్గరికి వెళ్లి, ఇలా జరిగిందమ్మా, నన్ను రాధాదేవి నల్లటివాడా అని అన్నదమ్మా అని చెబుతాడు.
దానికి యశోదాదేవి అయ్యయ్యో నా కుమారుని అంత మాట అందా అని చెప్పేసి అక్కడ ఉన్న మంగళప్రదమైన పసుపు, మంగళప్రదమైనటువంటి కుంకుమ, గంధము ఇత్యాది పదార్థములు తీసుకుని, నులుగు పిండి తీసుకుని పిల్లవాడిని కూర్చోబెట్టి పైనుంచి కింది వరకు నులుగు పట్టి ఆ పిల్లవాడిని కాస్త తెల్లగా చేసే ప్రయత్నం చేసింది. కృష్ణుడు తెల్లగా కాడు, అయినను తల్లి ప్రేమ ప్రయత్నం చేసిందట. ఆ ప్రయత్నం చేస్తూ ఈ యొక్క కృష్ణుడికి పూసిన రంగునే రాధకు పూయటం, ఆ రాధాదేవి మళ్లీ కృష్ణుడికి పూయటం, ఈ విధముగా ఈ ఒక్కరు పరస్పరం రంగులు పూసుకునేటువంటి ఆచారం ఆ రోజు ప్రారంభమైంది. అది భక్తులంతా అక్కడ ఉన్నటువంటి ద్వారకా ప్రజలు, మానవ జాతి అది తెలుసుకుని వారు కూడా ఈ పర్వదినాన్ని ఇన్ని విశేషాలు కలిగి ఉన్నాయి కాబట్టి సంబరంగా జరుపుకుందామని చక్కటి భక్తి గీతాలతో, ఆటలతో, నృత్యాలతో, పాటలతో, రసాయన రహితమైనటువంటి రంగులతో ఈ కార్యక్రమం చేసుకుంటారు. కాబట్టి మనమంతా కూడా ఇదే విధముగా ఆచరించి భారతీయ సనాతన సంస్కృతిని కాపాడవలసిందిగా మునుముందు ప్రజలకు, మునుముందు రాబోయే తరాలకి ఇలాంటి పర్వదిన వైశిష్ట్యాన్ని తెలపవలసిందిగా మీ అందరినీ కోరుతూ సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. శుభం భూయా. మరి ఈ రోజు ఏం శ్లోకం పఠించాలి దాని గురించి కూడా నేను ఒక అంశాన్ని ఒక చిన్న వీడియో రూపంలో పెడతాను. అది కూడా ఖచ్చితంగా తెలుసుకొని ఆ యొక్క మంత్రం ఏమిటి, ఆ శ్లోకం ఏమిటి అనేది కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. స్వస్తి.